నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా ఏర్పాటు చేసింది. ప్రభుత్వ భూములు, చెరువులు ఏమైనా కబ్జా గురైతే, పేదలు ఎక్కడైనా అన్యాయానికి గురైతే ఆ భూమిని ఆ కబ్జాదారుల చెర నుంచి విడిపించాలి అని. అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా, చెరువు అయినా, లేదు పేదల భూములైనా. సో ఇందులో భాగంగా హైడ్రా కూడా ప్రజావాణి అనే కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఇక మనం హైడ్రా ఏర్పాటైన తర్వాత ఎంత గొప్పగా స్టార్ట్ అయ్యి ఎంత దారుణంగా దెబ్బతిన్నది, దాని వెనకాల జరుగుతున్న వ్యవహారాలు ఏంది, ఇవన్నీ మనం ఎవ్రీడే మాట్లాడుతున్నాం, అదొక భాగము. సో ఆ చర్చలోకి వెళ్లకుండా హైడ్రా ప్రజావాణి ఏర్పాటు చేసింది. ఇవాళ ఎవ్రీడే 20 మందినేమో సార్ కలుస్తారట, రంగనాథ్ గారు. సో మనం అదే బుద్ధ భవన్ ముందు ఉన్నాం. ఇది ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది. ఇదే హైడ్రా ఆఫీస్. ఈ ఆఫీస్లోనే రంగనాథ్ గారు ఉంటారు. సో మనం లాస్ట్ టైం మైపాల్ రెడ్డి అండ్ బ్యాచ్ అంతా వచ్చి ఇక్కడే వాళ్ళు మేనేజ్ చేసుకొని బయటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన కట్టడాలు కూల్చకుండా జాగ్రత్త పడ్డారు. సో అయితే అట్లాంటి వాళ్ళు వస్తున్నారు, పేదలు కూడా వస్తున్నారు. మా ప్లాట్స్ కబ్జా గురైనాయి. ఎప్పుడో 1970s, 80s, 90s లేఅవుట్ అయిన తర్వాత మళ్ళీ పొలాలని చెప్పి ఆనాడు దొరలు కొంతమంది మళ్ళీ మా భూములలోకి వచ్చి మా పొట్టగొడుతున్నారని చాలామంది కంప్లైంట్స్ ఇస్తున్నారు. అందులో భాగంగా నా ముందున్న ఈ జనం అంతా రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్ మెట్ మండలం కుంట్లూరు గ్రామ సర్వే నెంబర్ 273/2. 1993లో జోర్క పోచయ్య అనే వ్యక్తి లేఅవుట్ వేసిండు. ఆయన అండ్ కూసుకుంట్ల అంజిరెడ్డి. ఈ లేఅవుట్లో దాదాపు 102 ప్లాట్స్ ఉన్నాయి. 150 గజాలు, 120 గజాలు అట్లా. ఈ 150 ప్లాట్స్ అండి, 150 మంది. వీళ్ళంతా ఎప్పుడో ఆ లేఅవుట్ అవ్వగానే ఎంతో కొంతకి వాళ్ళు కష్టపడి రూపాయి కూడబెట్టుకొని ప్లాట్స్ కొనుగోలు చేశారు. చేసిన తర్వాత ఒక 3 వ్యక్తులు ఫ్యామిలీ అంతా కలిసి ఎంటర్ అయిందట ఇందులోకి. ఎవరైనా ఈ వ్యక్తులు అంటే, ఈయన పేరేంది, చామ ప్రతాప్ రెడ్డి, ఆయన కుమారులు 4 చామ రామరెడ్డి, చామ కృష్ణారెడ్డి, చామ విజయ్ శేఖర్ రెడ్డి, చామ జైహింద్ రెడ్డి. ఈ 102 ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఈ 102 మంది యొక్క ప్లాట్స్ని కబ్జా చేసి మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టి వాళ్ళని అక్కడికి రాణిస్తలేడు. దాదాపు ఇది ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది? 2015-16లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. ఆయన కాంగ్రెస్ అయినా కూడా బీఆర్ఎస్ వాళ్ళతో కూడా మంచిగానే ఉంటాడు. ఎమ్మెల్యే ఎవరో ఉండే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. సో మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రోద్బలంతో ఇటో కాలేసి అటో కాలేసి, ఇక్కడ కాంగ్రెస్, ఇక్కడ బీజేపీ, ఎవడు అధికారంలో ఉంటే వాడు. ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్ అధికారం అండ చూసుకొని చెలరేగిపోతున్నారనమాట. దాదాపు 10 ఎకరాల 20 గుంటల భూమి, 102 ప్లాట్లు మొత్తం కబ్జా చేసి పడేసిండు. సంబంధమే లేదు. మరి వీళ్ళకి న్యాయం చేయాలి రంగనాథ్ గారు ఇమీడియట్గా. మరి ఏం న్యాయం చేస్తారు? ఆల్రెడీ ఈ ప్రాంతానికి వెళ్ళొచ్చినట్టున్నారు రంగనాథ్ గారు. మరి బాధితులకు న్యాయం జరగాలి. డాక్యుమెంట్స్ని ఇంతవరకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వెరిఫై చేస్తే మొత్తం ట్యాంపరింగే, మొత్తం పెన్నులు పెన్సిల్ దిద్ద. అండ్ ఇంకొకటి ఇందులో ఈమె అనితారెడ్డి అని, ఇప్పుడు షేక్పేట్ ఎంఆర్ఓ అనుకుంటా, ఎంఆర్ఓనేనా ఆమె? ఆనాడు ఈమె ఎంఆర్ఓ గుండి ఇక్కడ ఏ ఏరియాకి, అబ్దులాపూర్ మెట్కి. మొత్తం ఆమె ధరణిలోకి వీళ్ళ పేర్లన్నీ ఎవరైనా, ఈయన పేరేంది, ప్రతాప్ రెడ్డి అండ్ సన్స్, వీళ్ళ పేర్లు ధరణిలోకి ఎక్కించేసి ఎలక్షన్స్కి ముందు అవతల పడ్డది. ఎవరు? ఈమె అనితారెడ్డి. ట్యాంపరింగ్ జరిగినట్టుగా ఈయన మొత్తం జాయింట్ కలెక్టర్ కూడా రిపోర్ట్స్ ఇచ్చిన రికార్డ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే ఇంత దుర్మార్గులని, ఇట్లాంటి పేదవాళ్ళని వాళ్ళ పొట్టగొడుతుండే, వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని ప్లాట్స్ కొంటే వాటిని కబ్జా చేసి వాళ్ళని నరకం చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పనులు మానేసుకొని దీనికోసమే తిరుగుతున్నారు. ఎంత ఘోరం! ఒక్కసారి వాళ్ళని అడుగుదాం, మాట్లాడదాం. సో నా ముందు కొంత ఈ బాధితులతో పాటు వాళ్ళ తరపున కొట్లాడుతున్న వేణుగోపాల్ గారు కూడా ఉన్నారు, వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయనతో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. అసలు ఇష్యూ ఏంటి? రంగనాథ్ గారిని కలిసారా? ఏమన్నారు? రంగనాథ్ గారు ఈరోజు కొంచెం ఇంటర్వ్యూ ఉందని కొంతమంది ఆఫీసర్కి ఇచ్చినాము, స్టాంప్ వేసుకున్నాము, మొత్తం డీటెయిల్గా ఇచ్చినాము. 102 మంది వాళ్ళ సిగ్నేచర్స్ పెట్టి ప్లాట్ యజమానులు ఆల్రెడీ 1994-95లో వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళ ఈసీలు కానీ వాళ్ళ సేల్ డేట్స్ కానీ అన్ని ప్రొడ్యూస్ చేసినాము. దీని స్టోరీ బ్రీఫ్గా ఏంటంటే 10 ఎకరాలు 20 గుంటలు దొరకపోచేది, 21 ఎకరా అంజిరెడ్డి గారిది, 10 ఎకరాలు 20 గుంటలు చామ యాదిరెడ్డిది. యాదిరెడ్డి వారి మన్మలకు 6 ఎకరాలు, వారి పెద్ద కుమారునికి 420 వచ్చింది. అటు తర్వాత జోర్క పోచయ్య గారు, కూసుకుంట్ల అంజిరెడ్డి గారు ఉంటే, కూసుకుంట్ల అంజిరెడ్డి గారు 18 ఎకరాలు ప్లాట్లకు అమ్మిరు. జోర్క పోచయ్య గారు 10-20 ప్లాట్లకు అమ్మిండు, 10 ఎకరాల 20 గుంటలు. 3 ఎకరాలు బొక్క విజయలక్ష్మికి ఈయన అంజిరెడ్డి గారు దానపత్రం ఇచ్చారు. మీ రికార్డులు అన్ని చూపించినాం. మేము చెప్పేది ఒకటి కూడా అబద్ధం లేదు, అన్ని మీకు పేపర్లతో సహా చూపిస్తున్నాం. క్లియర్ ఉన్న తర్వాత ఈ సుజనవత్సల అనే వ్యక్తి ప్రొఫెసర్ అరగోపాల్ గారి బ్రదర్ ఆయన సుజనవత్సల గారు ఇది వెంచర్
చేశారు, చేసి అమ్ముకున్నాడు. ఎప్పుడు 94, 95, 96 వరకు అమ్ముకున్నాడు. అమ్ముకున్న తర్వాత వెంటనే ప్లాట్లు వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, చూస్తారు, పోతారు, వస్తారు. అయిపోయిన తర్వాత 2015, 16లో ఈ ప్రతాప్ రెడ్డి అనే అప్పటి వరకు ఏ ఇబ్బంది లేదా? అప్పటి వరకు ఏ ఇబ్బంది లేదు. అయితే ఏంటంటే 96, 97లో జోరకపోచే గారు చచ్చిపోయారు. అంజిరెడ్డి గారు ఊరికి వస్తలేకుండే. ఆయన 99, 2000 సంవత్సరాలు ఏమో చనిపోయినట్టుండు. జోరకపోచే గారు అయితే 94లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాళ్ళు మేము అమ్ముకున్నాం కదా అని రెవెన్యూ రికార్డు వాళ్ళు పరిశీలించలే. వాళ్ళు అమ్ముకున్నారు కాబట్టి తర్వాత వీళ్ళు కొన్నారు. కొన్న తర్వాత 96, 97లో మీకు చూపించిన రికార్డుల అలా ప్రతాప్ రెడ్డి గారికి ఏ ఆధారం లేకుండా 96, 97లో ఆల్రెడీ మనమలకు అయిపోయిన తర్వాత వాళ్ళ అన్న కొడుకు అయిపోయిన తర్వాత జేసీ గారి ఆర్డర్ క్లియర్గా ఉన్న తర్వాత ఈయన 5 ఎకరాల 10 గుంటలు 1996, 97లో ట్యాంపరింగ్ చేసి ఎక్కాడు. మొత్తం మార్చేసిండు. చేసిండు. మీకు చూపించాం కదా రెవెన్యూ అవన్నీ. చూసిన తర్వాత ఏమైంది, 2015, 16లో ఈ ప్లాట్లని రాత్రి చెడగొట్టి ఇంకోటి ఫారెస్ట్ 42 ఎకరాలు మేము ఫారెస్ట్కి ఆల్రెడీ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి కొలిశారు. మేము శోభారాణి అప్పుడు ఉండే కదా మన చీఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్, ఆమెకు దరఖాస్తు ఇచ్చాము. అప్పుడు ఎంపీ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు లెటర్ రాశారు. ఈ ఫారెస్ట్ అంతా సర్వే జరిగింది. ఈయన 42 ఎకరాల బజాయి 46 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఇందులో కూడా 4 ఎకరాలు ఎక్కువ ఉంది. అది కూడా సర్వే చేయమని మేము 2018, 20లో దీన్ని వెంట పడ్డాం. అయితే 2016, 17లో ఈయన ప్రతాప్ రెడ్డి చూపిస్తున్న డాక్యుమెంట్ ఏంది? ప్రతాప్ రెడ్డి డాక్యుమెంటే లేదు కదా. మీరు చూశారు కదా. ఒకటినండి, నేను మన ఆయనకు పుట్టినా వారసత్వంగా నాకు 10 ఎకరాల భూమి వచ్చింది. వారసత్వంగా వచ్చింది, మన ఆయనకు పుట్టినా కాబట్టి నాకు వచ్చింది. లేదు సేల్ డీడ్ చేసుకుంటే భూమి వస్తుంది, కొంటే వస్తుంది. భూమి కొనాలి. నేను ఎవరిని తప్పు పట్టడం లేదు. ఇలా న్యాయం ధర్మంగా సామ యాదిరెడ్డికి సంబంధించింది 10 ఎకరాల 20 గుంటలు మీ కాగితాలు చూపించాను. 10 ఎకరాల 20 గుంటలు 6 ఎకరాలు నీ మనమల పేరు మీద అయిపోయింది, యాదిరెడ్డి మనమల అది అయిపోయింది. ఇంకా 4-20 కొడుకు సామ లక్ష్మమ్మ, సామ నరసింహారెడ్డి మీకు ధరణిలో చూపించాను. 10 రూపాయలు ఆయన అకౌంట్ అయిపోయింది. ఆ 5-10 ప్రతాప్ రెడ్డికి రావాలంటే అంజిరెడ్డి అన్న సేల్ డీడ్ చేయాలి, జోరకపోచాగారని సేల్ డీడ్ చేయాలి. ఆ 2 సేల్ డీడ్లు ఏమైనా చూపించమనండి. ఇప్పుడు కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, రెవెన్యూ వాళ్ళు ఎంతసేపు అమ్ముడు పోయి ఎంతసేపు దాన్ని సరిగ్గా చెప్పరే, తప్పించుకుంటే 2017 నుంచి ఉన్న ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఏమన్నారు, ఇప్పుడున్న వాళ్ళు ఏమంటున్నారు? ఆ మధ్య నమస్తే తెలంగాణ పేపర్లో 2016లో అడవి ఆంఫట్ అని మెయిన్ పేపర్లో వచ్చింది. అడవి భూమి ఆంఫట్ అని మెయిన్ పేపర్లో హెడ్లైన్స్లో వచ్చింది. వచ్చినప్పుడు దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ అయింది. విజయ మేడం రాసింది. ఆ రిపోర్ట్ కూడా మీకు చూపించిన. విజయ మేడం క్లియర్గా ప్రతాప్ రెడ్డికి భూమికి ఏం సంబంధం లేని రిపోర్ట్ ఇచ్చింది. మధుకర్ రెడ్డి గారు, ఆర్డీఓ గారు రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత జాయింట్ కలెక్టర్ అంటే ఆమె పెట్రోల్ పోసి తగలబెట్టారు. విజయారెడ్డి గారే. అయితే 2018, 19లో ఆమె రిపోర్ట్ ఇచ్చింది. మధుకర్ రెడ్డి, ఆర్డీఓ గారు రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జేసీలో కేసు నడిచింది. జేసీ గారు ఇచ్చిన రిపోర్ట్ మీకు ఇందాక చూపించాను. అలా 5 ఎకరాల 10 గుంటలు ఇల్లీగల్, ఈయనకేం సంబంధం లేదని ఇచ్చారు కదా. 5 ఎకరాల 10 గుంటలు ఈయనకేం సంబంధం లేదని ఇచ్చారు కదా. ఇచ్చిన తర్వాత మరి 2022లో అనిత మేడం పాస్బుక్లు ఎట్లా ఇస్తుందండి? ఇప్పుడు ఏడున్నారు ఆమె? షేక్పేట. ప్రస్తుతం షేక్పేట ఎంఆర్ఓ ఉందని తెలుస్తుంది. ఆమెను కలవలేదా మీరు ఎప్పుడు? ఇంకా ఆమెను ఎందుకు కలుస్తాం సార్? ఆల్రెడీ రాసిపోయింది, అయిపోయి పాస్బుక్ ఇచ్చారు, అయిపోయింది. ఇక కలిసి ఏమో కలుస్తాం. పాస్బుక్ ఇష్యూ 2022 ఆమెనే. దాన్ని కంప్లైంట్ చేయొచ్చు కదా మీరు, ధరణిలో కంప్లైంట్ చేయొచ్చు, కలెక్టర్ దగ్గరికి పోవచ్చు. ఉన్నాయి సార్, కంప్లైంట్ ఉన్నాయి, అన్ని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆనాడు కలెక్టర్ అమోయ్ కుమార్ అనుకుంటా. మేము ఎవరి మీద అబాండాలు వేస్తలేము. మేము ప్రతి ఇది కూడా పేపర్తో సహా మీకు చూపిస్తాం. కలెక్టర్ ఏమన్నాడు అన్నాడు కలెక్టరు, మీరు అది ఏంది ఇది 97, 98లో వచ్చింది కదా, మీరు లేట్ వచ్చారు అన్నాడు. లేట్ వచ్చారని ఏమి ఇచ్చిన 5 ఎకరాల 10 గుంటలకు ఏం ఆధారం లేవు. మీరు లేట్ మామూలుగా 6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత మేము ఇది మార్చడానికి వీలు ఉండదు, మీరు హైయర్ ఆఫీసర్లు కలవాలన్నారు. తర్వాత మేము ఆల్రెడీ పిటిషన్లు ఇస్తూనే ఉన్నాం. మేము పిటిషన్లు ఇస్తూనే వెళ్ళం కాదు, మేము ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాం. పాపం ఈ ప్లాట్ వాళ్ళు అందరు కలిసి. ఇప్పుడు ఈయన మల్లెడ్డి రంగారెడ్డి, అప్పుడైనా మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇప్పుడు ఈయన కాంగ్రెస్ ఆయన కదా ఎమ్మెల్యే. ఈ రోజు పోతున్నాం మేము. ఆ రోజు కూడా ఈరోజు ఆయన నెక్స్ట్ ఇటుకెళ్ళి ఆడికే పోతున్నాం. ఆయన కూడా కలుస్తున్నాము. మేము అందరికి మేము ఎవరి మీద అబండాలు వేస్తలేము. మేము పేపర్లు చూపిస్తున్నాము. పేపర్ల ప్రకారం న్యాయం జరగాలి. ఇంకోటి వాళ్ళు ఇప్పుడు కాదు అప్పుడుగా 94, 95లో కొనుక్కురాలు. లొకేషన్కి వస్తుంటాడా ప్రతాప్ రెడ్డి అండ్ సన్స్? వీళ్ళందరూ అనే ఊరాలు అనే ఉంటారు. కాంపౌండ్లో పెట్టారు కదా, రానివరా ఎవరిని? కాంపౌండ్లో పెట్టారు, కాంపౌండ్లో పెట్టారు, గేట్ పెట్టారు. ఎట్లా పోతారు? కట్టేటప్పుడు మీరు అభ్యంతరం చేయలేదు? వీళ్ళు ప్లాట్లలో ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో, హైదరాబాద్లో, నాగోళ్ళు ఉంటారు. వాళ్ళకేం తెలుస్తుంది? ఇప్పుడు ఇంతవరకు వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళకి తెలిసింది ఇప్పుడు ఇంత తెలిసింది. గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. ఏ పార్టీలో ఉన్నాడు ఆయన? ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అయితే గతంలో బీఆర్ఎస్ అన్నారు. అంటే ఆయన ఇక్కడ గెలిచి ఇక్కడ కౌన్సిలర్ గెలిచి కిషన్ రెడ్డి గారి ద్వారా వైస్ చైర్మన్ అయ్యారు. టీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్లో పొత్తు పెట్టుకుని మళ్ళీ వచ్చిండా. మళ్ళీ ఇప్పుడు ఆయననే ఉండే 2 దిక్కులు ఉంటాడు ఆయన. కాబట్టి ఇంకోటి ఏంటంటే మేము ఒకటే అంటున్నాం, ఇది మాకు సంబంధించింది కాదు.
మేమే న్యాయం ధర్మం గురించి ప్లాట్లు నెంబడి వచ్చినాము. ఇప్పుడు ప్లాట్లో ఆల్రెడీ 102 ప్లాట్లు ఆల్రెడీ లైనట్టు వాళ్ళు ఈసీలు పానీలు దానికి సంబంధించిన రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ 96-97 జరిగిన కాగితాలన్నీ ప్రొడ్యూస్ చేసారు రంగనాథ్ గారికి. మీరు ఎప్పుడు కొన్నారమ్మా? 2007లో కొన్నానండి. ఎక్కడ మీది ప్రాపర్? హైదరాబాద్. సో ఎప్పటి వరకు మీరు ఆ ప్లేస్ని చూసుకోగలిగారు? మధ్య మధ్యలో వెళ్ళి చూసుకుంటా ఉన్నాను. ఏం డెవలప్మెంట్ లేదు కదా. ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ కింద పిల్లలు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారండి, వాళ్ళ పెళ్లి కోసం ఒక ప్లాట్ తీసుకుంటే పనికి వస్తుంది కదా అనేసి మధ్యలో వెళ్ళి చూసుకుంటే ఏమైందంటే ఇట్లా తెలిసింది విషయం. కనుక్కుంటే సగం అది ఆక్యుపై చేసినారు చామ ప్రతాప్ రెడ్డి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అంటే ఆక్యుపై చేసింది కాకుండా మాది ఆక్యుపై చేయని దాంట్లో ఉంది. అది కూడా మమ్మల్ని అమ్ముకోనియట్లేదు, అక్కడ ఏమీ కట్టుకోనియట్లేదు, మమ్మల్ని చాలా కష్టపెడుతున్నారండి. ఇప్పుడు మేము ఈ సంవత్సరం నా కూతురు పెళ్లి నేను చేయాలి. నేను ల్యాండ్ అమ్ముకోవడానికి కూడా లేదు. ల్యాండ్ అమ్మితే తప్ప నేను పెళ్లి చేయలేదు. మాకు ఏదన్నా న్యాయం చేయండి. ఎప్పటి నుంచి మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? మధ్యలో అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ కోసం కదా, పిల్లల కోసం అన్నట్టుగా మధ్యలో వెళ్ళి అప్పుడప్పుడు 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి ల్యాండ్ చూసుకొని వచ్చేవాళ్ళం. అప్పుడు పెద్దగా డెవలప్మెంట్ ఏం లేదు. కాకపోతే మాకు ఉన్న ఆపోజిట్ రోడ్లో చాలా డెవలప్ అయింది. సో మాది ఎందుకు డెవలప్ అవ్వలేదని మాకు ఎవరైతే వెంచర్లో అమ్మారో వాళ్ళని మేము కనుక్కున్నాం అనమాట. కనుక్కుంటే ఇట్లా ఉంది మేడం, మనకి పర్మిషన్ అవ్వట్లేదు, మనం తిరుగుతున్నాము, పర్మిషన్ వస్తే మనం కట్టుకోవచ్చు అని అన్నారు. ఇంకా మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్న కొద్దీ ఇట్లా జరుగుతుంది, ఈ ప్రాబ్లంలో మనం ఇరుక్కున్నామని వాళ్ళు చెప్పారు. కాబట్టి ఈరోజు నేను మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను, గవర్నమెంట్ ఎంప్లాయీ, లీవ్ పెట్టుకొని మరి నేను వచ్చాను. ఎందుకంటే ఇది నా పిల్లల లైఫ్కి సంబంధించింది కదండి. ఒక్కొక్క సింగిల్ 2007లో అంటే ఎంత కష్టపడితే వస్తుందో మీరు ఆలోచించండి. ఎంతకి మీరు కొనుగోలు చేసినారు? 3 లక్షలకి కొన్నానండి. అప్పుడు 3 లక్షలకి కొన్నా. అప్పుడు జీతం 6,000 కూడా లేదు. 3 లక్షలు పెట్టానంటే ఎంత కష్టపడి ఉంటానో ఆలోచించండి. ప్రతాప్ రెడ్డి వాళ్ళని కలవడానికి మీరు ఎప్పుడు ప్రయత్నం చేయలేదండి. మాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎవరో కూడా తెలియదు మాకు. కానీ వాళ్ళు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారో అర్థం కావట్లేదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అమ్ముకుందామంటే కూడా మా ల్యాండ్ని అమ్మనివ్వట్లేదు వాళ్ళు. అక్కడ ప్రాహిబిట్ చేసేస్తున్నారు. కింద పెట్టినారా? ఏం లేదా పట్టా 22A కింద 80 లొల్లి పెడితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తలేరు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర వెళ్ళి మేము అమ్ముకుందాం అన్నా సరే అక్కడ అమ్మనియట్లేదు. ఎందుకంటే దీంట్లో ప్రైవేటెడ్ ఏరియాలో ఉంది, దీని మీద కేసులు ఉన్నాయి, దీన్ని నమ్మద్దు అని ఎవరిని కొననియట్లేదు. అటు మేము అమ్ముకోలేకుండా సరే పోనీ మేము వెళ్ళి ఉందామన్నా సరే మాకు అక్కడ కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఏం చేయమంటారు చెప్పండి మమ్మల్ని? ఒక్కరు కాదు, ఇంతమంది ఉన్నారు బాధితులు, అందరు పనులు వదులుకొని వచ్చారు. మీరేం చేస్తారమ్మా? మీరు ఎప్పుడు అప్పుడే కొన్నారా? 2017 తీసుకున్నామని. ఎవరి దగ్గర నుంచి కొన్నారు మీరు? అంజిరెడ్డి దగ్గర నుంచి. ఎన్ని గజాలు మీ ప్లాట్? 214. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. మీరు అంటే ఎట్లా కష్టపడి మీరు కొన్నారు? ప్రైవేటే అండి. ప్రైవేట్. ఎప్పుడు తెలిసింది మీది అండి? ఇక బాగా ఖర్చు, స్కూల్ ఖర్చులు, రెంట్లు బాగా ఎక్కువైపోతున్నాయి. 2 రూమ్లు వేసుకొని ఉందామనుకొని వచ్చినామండి. చూద్దాం అనుకుంటే కట్టనియట్లేదు, వాళ్ళు ఆపేస్తున్నారు. ఏమంటున్నారు అంటే? ఎవరు ఉంటున్నారు అక్కడ? బౌన్సర్లు అట్లా ఏమైనా ఉంటున్నారా? అట్లా ఏమి ఉండట్లేదు కానీ పర్మిషన్ లేదమ్మా ఇక్కడ అది ఇది అంటున్నారండి. పర్మిషన్ ఇవ్వట్లేదు, కట్టుదామన్నా కొల్లగొడతారు, అదే బెదిరిస్తున్నారు. ఇంకేం చేయాలనేసి ఇక్కడికి వచ్చినాం ఇంకా అందరం కలిసి. కలిసారా మరి రంగనాథ్ గారు? లేరండి, తను లేరంట. అన్ని చెప్పేసినాం వాళ్ళకి లోపల. మీరమ్మా మీది ఎక్కడ? మాది భువనగిరి అవతల సార్. అవతల ఏ ఊరు? నమత్పల్లి సార్. నందనమా? నందనం పక్కన. ఎందుకు ఈడే ఎవరు కొన్నారు? మేమే కొన్నాం సార్. ఇక్కడ మా తమ్ముడు ఉంటాడు నస్తాపురంలో. 8 లక్షలకు కొన్నాం సార్ 2018లో. 8 లక్షలు కొన్నాం. నాకు 2 బిడ్డలు, 1 కొడుకు. 2 బిడ్డలు పెళ్లిళ్ళకి వచ్చిర్రు సార్. ఇప్పుడు అమ్మి పెళ్లి చేద్దామంటే ఈ ఘర్షణ జరిగింది అంతే సార్. ఏమంటున్నారు? ఇప్పుడు వచ్చే అవకాశం ఉందంటున్నారా? ఎట్లా? మా తమ్ముడు తెలుసుకొని నాకు ఫోన్ చేస్తే నేను వచ్చిన సార్. నాకు 14 తారీఖు, ఈ నెలలో 14 తారీఖు తెలిసింది ఇట్లా జరుగుతుందన్న విషయం. ఇప్పుడు ఆ 8 లక్షలు ఎట్లా మీరు కష్టపడి తెచ్చి కట్టి? భర్త బొమ్మాయి పోయేది సార్, కేవలం పని చేసేది. పని చేసి పంపిస్తుంటే చిట్టీలు వేసి నేను పొదుపు చేసి ఇక నీళ్ళ పెట్టుకున్నా, నాకు బిడ్డలు కదా అని. మరి ఎట్లా కొట్లాడమేనా సార్? మరి మీరే ఎట్లా చేస్తారు? ఇక మీకు తెలియాలి కదా ఇంతమంది. సో ఈమె ఈ ధరణిలో ధరణిలో ఎక్కించిన అది ఆ డాక్యుమెంట్ ఏది ధరణిలో? ఒక్క నిమిషం. సో ఈ ధరణిలో ఎక్కించిన ఆమె ఒక ఆడామె, ఈమె పేరు అనితారెడ్డి. ఇప్పుడు షేక్పేట్ MROగా ఉన్నదట. ఆమెనా? సో ఆమె ఆనాడు అబ్దుల్లాపూర్ మెట్ MROగా ఉండే. సో ఆమె ఎలక్షన్లకు ముందు ఈ పని చేసి అవతల పడ్డది. ఆ ప్రతాప్ రెడ్డికి ఒక్క నిమిషం
ఇవి కావా ఇదేంటిది ఆ. సో అయితే ఇప్పుడు వీళ్ళంతా పాపం మహిళలే కదా, వీళ్ళంతా మహిళలే కదా, పేద మహిళలు. ఆమె ఎక్కడి నుంచో భువనగిరి అవతల వాళ్ళు ఏదో 8 లక్షలు పెట్టి 2018లో కొనుగోలు చేసిరాడు. మరి నువ్వు కూడా ఒక మహిళవే కదా, నువ్వు ఒక మహిళవే, ఒక తల్లివే కదా, నీకు బిడ్డలు ఉన్నారు కదా, రేపు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా చేయాలి కదా. ఎంత దుర్మార్గం అండి. గవర్నమెంట్ నుంచి వచ్చే జీతం సరిపోదని ఇట్లాంటి దొంగల చేతిలో డబ్బులు కావాల్సి వచ్చిందా మీకు? ఏం సమాధానం చెప్తావు? మళ్ళీ ఆడ ఈ నందినగర్లో ఇవి కూడా కొట్టాలి అవి కూడా కొట్టాలని కంప్లైంట్ చేస్తున్నదా? ఇలాంటి ఆఫీసర్ల వల్లనే ఈ రకంగా ఏడుస్తున్నాయి గవర్నమెంట్స్. ఇప్పుడు ఈమె మీద తక్షణం ఎందుకు చర్యలు తీసుకోరు? ఫస్ట్ మీరు ఆ భూమి దగ్గరికి పోయినప్పుడు పర్మిషన్ ఇచ్చిందేవాడు, దీన్ని ధరణిలో ఎక్కించిందేవాడు, పాస్బుక్లు ఇచ్చిందేవాడు, వాళ్ళ మీద కదా పర్మిషన్స్ యాక్షన్ తీసుకోవాల్సింది. ఇవన్నీ ఆయన పేరు మీదనా? ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు 5 ఎకరాలు 11. ఇప్పుడు ధరణి రైతు బంధు వస్తుంది, రైతు బంధు వస్తుంది. సో దర్జాగా గవర్నమెంట్ సొమ్ము కూడా మింగేస్తున్నాడు. ఇప్పుడు అమ్మింది అది వాడు భూమి కాదు, వాడి కథ కాదు, లెక్క కాదు. 5 ఎకరాల భూమి అంటే 5 ఎకరాలు అంటే 5 ఎకరాలు ఇంటూ 10,000, 50,000 రూపాయలు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ సొమ్ము టంచన్గా అకౌంట్లో పడుతున్నది. ఏమన్నా చెప్పండి. విషయం ఏం కాదు. నేను యాక్చువల్గా టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ ఉద్యమకారుని. నా వీళ్ళలో 3 ప్లాట్లు ఉన్నాయి. 3 ప్లాట్లు 2016లో కొన్నా నేను. ఎంత కొన్నారు మీరు? నేను అప్పుడు 2800 కొన్నా. పర్ స్క్వేర్ 2800 కొన్నా. కొన్న తర్వాత నేను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన. బాగా ఇబ్బంది పెట్టాను, మామూలుగా ఇబ్బంది పెట్టలేదు. ఇక నేను పొలిటికల్ తట్టుకున్నాను కానీ నా ధైర్యంకి ఇక పోవాల్సి వచ్చింది. కానీ నన్ను మామూలుగా బాధ పెట్టాలైతే ఈ డాక్యుమెంట్స్ అయినా ఇవన్నీ వాడు ఇలాంటి లింకులు 10 ఒక ప్లాట్కి నువ్వు డాక్యుమెంట్ ఏం చేయవు? నీకేం హైకోర్టు నుంచి ఆర్డర్ ఉందా, కోర్టు నుంచి ఆర్డర్ ఉందా, సెటస్కో ఉందా, చేద్దాం ఇట్లా నువ్వు ఇంజక్షన్ ఉందా? నువ్వు ఏం లేవు ముందుకి ఎవడో వచ్చి గాల్లో బెదిరిస్తావు, నువ్వు ఆపేస్తావా? ఆపుతాడా? అది ఉందా అసలు? ఆపడానికి ఉందా? ఎట్లా ఆపుతాడు సార్ వాడు? అంటే నీకానికి ఉందా? ఎంత సిండికేట్ అధికారులు మొత్తం ఉన్న కమిషనర్ సిండికేట్, ఈ సబ్ రిజిస్టర్ సిండికేట్, మండలంలో కూడా సిండికేటే. దొంగలు అంతా బెదిరింపులు ఎవరైనా చేసిరా? అడిగిపోతే ఎవరన్నా కస్టమర్ తీసుకుని పోయినా నేను మా కాలనీలో ఉంటే తీసుకుపోయినా అమ్ముకుందామని. 148 ప్లాట్ నెంబర్ నాది. నన్ను బెదిపించిండు వాడు. కస్టమర్ ముందే ఇది నాది ల్యాండ్, నువ్వు ఎట్లా అమ్ముతావు, ఎట్లా కొంటావు అంటే వాడు కస్టమర్ వెళ్ళిపోయిండు. అంటే అమ్ముతా ఆయనకే అమ్మాలా ఎట్లా? వెళ్ళిపోయి కొంటానాడు ఏమన్నాడు, బెదిపిస్తాడు అంతే. నేను ప్లాట్ నెంబర్ ఎంత? మన ప్లాట్ నెంబర్ ఎంత? ప్లాట్ నెంబర్ 300. ప్లాట్ నెంబరు 1లో ఎవరిని బిజినెస్ చేసుకొనియాడు, ఎవరిని ఇల్లు కట్టనియాడు. ఎవడన్నా వస్తే మాదే భూమి అంటాడు. ఏముందిరా బాబు వెళ్ళిపోరు అంటారు. ప్లాట్లో వచ్చినా వెళ్ళిపోమంటాడు. మనకి ఏ పని లేదు. పొద్దున్న లేస్తే దాని మీద తిరుగుతారు. కొడుకు దాని మీదనే, ఆయన దాని మీదనే, ఇంకో కొడుకు దాని మీదనే, ఇంకో కొడుకు దాని మీదనే. వీళ్ళేమో తిరుగుతుంటారు. కొడుకేమో చిన్న కాగితం పడేస్తాడు, కలెక్టర్ ఆఫీసులో పోయి, ఆర్డీ ఆఫీసులో పోయి, కోర్టులో పోయి పడేస్తాడు. ఇది అయిపోయింది కదా. ఇంకోటి వీళ్ళ మా ప్లాట్లన్నీ కబ్జా పెట్టుకొని చుట్టుముట్టు గోడ పెట్టుకొని మళ్ళీ ఎవరిని రాణిస్తలేడు. అది కిరాయికి ఇచ్చుకుంటూ ఎవరు ఇత్తనాల కంపెనీలు నెలకు 60,000 కిరాయి వస్తుంది. ధరణిపై ఏది రైతు బంధు పైసలు వస్తున్నాయి. ఇంత అరస్కాలు చేస్తున్నా అంటే 3 ఎకరాల భూమి భూమి అంజిరెడ్డి బిడ్డది భూమి 3 ఎకరాలు. ఆ భూమిలో తురకాయనకి అమ్ముకుంది. రైట్ సార్ కదా, గిఫ్ట్ ఇస్తే ఆ భూమిని ఏం చేసి వీళ్ళు 4 రూమ్లు 5 రూమ్లు స్లాబ్ వేసి కట్టి వాళ్ళది కూడా కబ్జా పెట్టి, వాళ్ళ 3 ఎకరాలు కబ్జా పెట్టింది. ఫ్యామిలీ ఏడుంది? ఇంట్లోనే ఉంది. ఇంట్లోనే మళ్ళీ ఇంకో సుధారాలు జీపీ ఆర్డర్ ఏం చేసి కొడుకు ఇంటికి పోయి నీ డాక్యుమెంట్లు ఏమైనా సార్ దగ్గర కాగితాలు ఏమైనా 275/2 అంటే ఆ డాక్యుమెంట్లు అన్నీ మడత పెట్టుకొని డాక్యుమెంట్లు ఎత్తుకొచ్చింది ఆ జీపీ ఆర్డర్. అరగోపాల్ తమ్ముని సుజనోత్సలి. అవి ఇన్ని అరెస్ట్ కాల్ వేసినంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? సభ్యులు జరిగిపోతే వాడు ఏమైనా చేయమంటే ఆపదకి ఇప్పుడు నా పెన్ను ఉంది, నా కొడుకు పెన్లో, నా బిడ్డ పెన్లో ఉంది. రీచేంజ్ చేయమంటే వైట్ క్లాస్ లీడర్ని పట్టుకొని 50,000 ఇస్తావా, 1,00,000 ఇస్తావా అంటాడు. అట్లా చేస్తే లేకుండా ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది. తప్పలేదా? ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి ఆగిపోతుంది కదా. ఇట్లా అన్ని సమయం అరెస్ట్ కాల్ చేస్తుంది. మళ్ళీ 2 మచ్చి గుంటూరులో 18 వాళ్ళ భూములు మొత్తం కలిసి వాళ్ళ భూముల పక్కపడ భూములు కిరికిరే 18 కబ్జాలు పెట్టరు. ఇప్పటికి 18 కబ్జాలు, వాళ్ళు 18 కబ్జాలు ఉన్నాయి. 18 రికార్డు. ఇప్పుడు వీళ్ళు గెలిచిన లీడర్లు ఏం చేస్తారు? ఎమ్మెల్యేలు వీళ్ళంతా మీరు ఓట్లు వేసిన ఒకటి విన్నాడు సార్. గెలిచిన లీడర్ అంటే మా మంచిరెడ్డికి ఇచ్చినారు సార్. నేను టీఆర్ఎస్ఏ అయితే ఆయనతోటి పెద్ద కొడుకు మంచిగా ఉండేది. మంచిగా ఉండి ఈ పని ఆపేది.
ఈ పని చేయడం. మళ్ళీ అది అయిపోయింది కదా, ఆయన వెళ్ళిపోయింది కదా, ఈయనేమి ఇప్పుడు కాంగ్రెస్. మల్రెడ్డి దగ్గర రంగారెడ్డి దగ్గర పోయి మేము పోలే, ఇప్పుడు అడిగి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక వాళ్ళు ఆయన కూడా వీళ్ళ మీద కోపమే ఉంది. మేము పోయి కాళ్ళే మొక్కుతాం ఇవాళ పోయి, అంతకన్నా మించి ఏం లేదు. ఇంత అన్యాయం అయితే ఏ తెలంగాణలో ఎక్కడ లేదు. అరెస్కాల్ ఒకసారి ఫోన్ చేద్దాం ఎమ్మెల్యేకి. చెయ్యి. కమిషనర్ అయితే మామూలు పారాలు చెప్పాలి అన్ని గుంజుకపోతున్నాడు సార్. ఏం చేయాలి చెప్పు. అందులో ఒక ఇల్లు కడితే కూల కొట్టడం, కమిషనర్ వచ్చి ఇన్ని బెదిరేయడం. హలో నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నారా మీరు? ఏం లేదు, మీ నియోజకవర్గం కుంట్లూరు నుంచి చాలా మంది జనం వచ్చి 273/2 సర్వే నెంబర్. ఏందంట ఇప్పుడు ఈ ప్రతాప్ రెడ్డి ఎవరు? ప్రతాప్ రెడ్డి అండ్ సన్స్. అవును ఉన్నారు. మరి మొత్తం ఆడ ఇలా అసలు 5 ఎకరాల 102 ప్లాట్స్ కబ్జా పెట్టిరట, రాణిస్తలేరట, ఇళ్ళని అమ్మనిస్తలేరట. అరే మొత్తం ఓపెన్ కబ్జానే ఉంది కదా, అది మా గోడనే పెట్టిరట. కానీ మొత్తం ట్యాంపరింగే ఉంది కదా అన్న, మీకు తెలిసే ఉంటుంది. ప్రతాప్ రెడ్డి అంటే మీకు తెలియదా? ఆయన కాంగ్రెస్ కౌన్సిలర్ గా గెలిచి బీఆర్ఎస్ లకు పోయి వైస్ చైర్మన్ అయిందట కదా. పెట్టకు భూములు కబ్జా అయ్యిందంటే, భూములు ఎవడన్నా కబ్జా చేస్తే ఏది వదిలిపెట్టకు. అదే దానికి మద్దతు చేస్తా 100%. ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్తా, ఎవడు మా పార్టీ వాడు కబ్జా పెట్టినా తిడతా నేను. అదే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ తోనే ఉన్నట్టున్నారు, మళ్ళీ ఆయన కాంగ్రెస్ దగ్గర అయిందటగా. ఇప్పుడు బ్రదర్ నేను ఒక్కటైతే మీకు చెప్పగలుగుతా, ఎవడన్నా గవర్నమెంట్ పొలాలు గాని పేదోళ్ళ పొలాలు గాని కబ్జా పెడితే నా సొంత తమ్ముడైనా వదిలిపెట్ట నేను. ఇప్పుడు మీ దగ్గరికి వస్తారు వీళ్ళంతా, తప్పకుండా న్యాయం చేద్దాం. పంపి 100%. జర చూడండి, రికార్డ్స్ అన్ని జెన్యూన్ గా ఉన్నాయి. వాళ్ళ పాపం ఎక్కడెక్కడో పేదోళ్ళు ఉన్నారు. ఈ ఇసొంటివి ఏదున్నా సరే నువ్వు కూడా ఏమి, ఇప్పుడు కబ్జా అయింది అంటే నేను అసలు ఊరుకోను. ఎంఆర్ఓలకు ఆర్టీఓలకు చెప్తూనే ఉంటా. జర చెప్పు రీ తొందరగా కానీ రీ పని. నేను వస్తా లొకేషన్. చెప్తా. థ్యాంక్ యూ. ఓకే. ఇది మీ ఎమ్మెల్యే చెప్పనా? ఏం లేదు సార్, మాది మా బ్రదరు యూఎస్ పోయేటప్పుడు అమ్ముకుందామంటే అడ్డీకి పౌసరే అమ్ముకున్నాం సార్ మీ ప్లాట్లో. దాదాపు 300. మా ఫాదర్ మా ఫాదరే, ఆయనకి సర్జరీ 1 year అవుతుంది. సర్జరీ ఇంట్లోకి వెళ్ళలే, ఒక చూపెట్టుకొని దాదాపు మాకు 2-3 ప్లాట్లు ఉండే సార్. ఇలా అడ్డీకి పౌసర్ యూఎస్ పోయేటప్పుడు ఆమె రీషన్ కాకపోతే రీషన్ ఆపిచ్చిరు. నేను హైకోర్టు పోయి సబ్ రిజిస్టర్ మీద ప్లస్ డిఆర్ మీద వేసిన మా డాక్యుమెంట్స్ ఎట్లా ఆపుతారని చెప్పేసి చెప్తే వాళ్ళు డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు, మళ్ళీ ఆపుతారు, ఆపుతారు. ఆల్రెడీ దీనికి ఫుల్ ఎల్ఆర్ఎస్ హెచ్ఎండి కూడా ఫుల్ ఎల్ఆర్ఎస్ ఇచ్చింది. దౌర్జన్యంగా లేవర్లకు వచ్చి ఇబ్బంది పెట్టడము, ప్లస్ ఎవరిని పడితే వాళ్ళని మా ప్లాట్లను బిజినెస్ చేసుకోకపోవడం. మా బ్రదర్ యూఎస్ పోయేటప్పుడు 20 లక్షలు పోయే ప్లాటు దాదాపు 10 లక్షలకు అమ్ముకున్నాం సార్. 10 లక్షలకు అమ్ముకున్నాం. లోన్ రాలే, ఆయనకి ఎడ్యుకేషన్ లోన్ రాలే. 10 లక్షలకు అమ్ముకొని చాలా ఇబ్బంది పెడతారు సార్. లేవర్లకు వచ్చి ఇలా కేసు ఉందిరా బాయ్, ఇలా కొనకుర్రా బాయ్, ఇదే ఇక ఎవరిని వచ్చినా బెదిరియడము. గోడ కట్టినాక ఎట్లా అమ్మగలిగారు మరి మీరు? ఇవి దాదాపు 700 ఫ్లాట్లు మొత్తం టోటల్గా 150 చామ యాదగిరెడ్డి, సామ యాదగిరెడ్డి, కే అంజిరెడ్డి, జోర్కపోచే, వీళ్ళిద్దరు చామ యాదగిరెడ్డి ప్లస్ జోర్కపోచే మొత్తం ఫ్లాటింగ్ అయిపోయింది. 700 ఫ్లాట్లు, దాదాపు 700 ఫ్లాట్లు వీళ్ళు 102 ఫ్లాట్లు కబ్జా పెట్టి సాధారణమైన ప్రజల్ని మొత్తం ఇబ్బంది పెట్టడం. కాకుండా మిగతాయి కూడా అమ్ముకోవడానికి ఇబ్బంది లేదు. వీళ్ళు కమిషనర్ ఇబ్బంది పెట్టడము, వీళ్ళు వైస్ చైర్మన్ నుండి కమిషనర్ ఇబ్బంది పెట్టడము, ప్లస్ మన SRO పోయి సబ్ రిజిస్టర్ బెదిరేమో, అమ్మ నా బూతులు తిట్టడం సబ్ రిజిస్టర్ని. వాడు ఏం చేయడు, తల కిందికి వేసుకొని చెప్తాడు. వాడు సబ్ రిజిస్టర్లో తిడతాడు. వాళ్ళ సబ్ రిజిస్టర్ నన్ను కూడా బెదిరించారు. చామా ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి నన్ను కూడా బెదిరిస్తాడు. మా ఆఫీసులో కూడా మమ్మల్ని కూడా బెదిరిస్తాడు. ఏమైనా ప్లాట్ చూడడానికి పోతే మమ్మల్ని బెదిరించాం. బేస్మెంట్ కడతానికి కట్టనియరు. వాళ్ళేమో ఇల్లీగల్గా తురుకొని కబ్జా పెట్టడము, రూమ్లు వేయడం, అన్నీ చేయడం, అన్నీ కరెక్టే. కానీ మమ్మల్ని ప్లాట్లు అమ్ముకోనియరు, ప్లస్ వీళ్ళు ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం. వాళ్ళు అమ్మిన వాళ్ళు సరే మా అవసరాలకు ఏదో అమ్మిన వాళ్ళు, మేము అమ్మిన వేరే వాళ్ళకి, వాళ్ళు వచ్చి మా మీద పడడం. ఇవన్నీ లిటిగేషన్ లాంటి ఎందుకు అమ్మిరు, మీకేం అవసరం? ఏం లిటిగేషన్ లేదన్న, ఇది క్లియర్గా
క్లియర్గా ఉంది. ఆల్రెడీ ఫారెస్ట్ నుంచి రిమూవ్ అయింది. గెజిట్లు అని ధరణిలో ఫ్లాట్లను వస్తున్నాయి. 18 ఎకరాలు ప్లస్ 9 ఎకరాలు ఫ్లాటింగ్, మొత్తం టోటల్ ఫ్లాటింగ్. ఈ మొత్తం ఫ్లాటింగ్, ఈ ఫ్లాటింగే సార్, మొత్తం ఫ్లాటింగ్ అయింది. ఫ్లాటింగ్ అయినా వస్తుంది. వీళ్ళకి పర్మిషన్లు ఇవ్వకపోవడము, మున్సిపల్ కమిషనర్ కూడా ఇబ్బంది పెట్టడం. ఎల్ఆర్ఎస్ ఏమైనా ప్రొవిజనల్ లిస్టులు దాన్ని అనవసరంగా ప్రొవిజనల్ లిస్టులో పెట్టారు. ఎల్ఆర్ఎస్ రాకుండా చేయడం, ఇవన్నీ చాలా ఇబ్బంది గురం చేస్తారు సార్. మీరు ప్రత్యేకంగా దీన్ని పట్టించుకొని దీన్ని సీరియస్ యాక్షన్ లొకేషన్ వద్దాం ఒక రోజు ప్లాన్ చేద్దాం గట్టిగా. దాదాపు 600 ఫ్లాట్లు అందరిని పిలిపిస్తాం ఆ రోజు మీరు వచ్చినప్పుడు. తప్పకుండా. మీది ఎవరన్నా? ఓకే. సో ఇష్యూని మరి రంగనాథ్ గారు, మీరు హైడ్రా చైర్మన్ కాబట్టి ఇమీడియట్గా ఈ పేదలకు న్యాయం చేయండి. ఇప్పటివరకు అయితే అంత గొప్ప పని అయితే ఏం చేయలేదు హైడ్రా ద్వారా. ప్రారీ గోడలు కూల్చిరు, రేకుల షెడ్లు కూల్చిరు, కానీ ఇప్పుడు వీళ్ళకి న్యాయం చేస్తే ఒక 100 మందికి పైగా వీళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సో ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన కేసులు బుక్ చేయాలి ఆయన మీద. ఇప్పుడు నేను రికార్డ్స్ చూసిన పెద్ద ఎత్తున ట్యాంపరింగ్ కేసులు కూడా ఆయన మీద, రికార్డ్స్ని తారుమారు చేసిన రికార్డ్స్ కూడా కనబడతా ఉన్నాయి. సో వీటన్నిటి మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పేదలకు న్యాయం జరగాలి ఇమీడియట్గా. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.